బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు ఎడతెరిపి లేని వాహనాలు, మరోవైపు భారీ వరదలు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు భరోసా కల్పించాల్సిన పాలకులు ఏమయ్యారు? వరంగల్ జిల్లా రావిలలో 3 తాండాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ తాండాలకు ఎందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తినడానికి తిండి లేక, తాగేందుకు నీరు లేక తాండాల వాసులు ఆకలి కేకలు పాలకులకు ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు ఎడతెరిపి లేని వానలు, మరోవైపు భారీ వరదలు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు భరోసా కల్పించాల్సిన పాలకులు ఏమయ్యారు? వరంగల్ జిల్లా రావిలలో 3 తాండాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ తాండాలకు ఎందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తినడానికి తిండి లేక, తాగేందుకు నీరు లేక తాండల వాసులు ఆకలి కేకలు పాలకులకు ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు ఎడతెరిపి లేని వానలు, మరోవైపు భారీ వరదలు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు భరోసా కల్పించాల్సిన పాలకులు ఏమయ్యారు? వరంగల్ జిల్లా రావిలాలలో 3 తాండాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ తాండాలకు ఎందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తినడానికి తిండి లేక, తాగేందుకు నీరు లేక తాండల వాసుల ఆకలి కేకలు పాలకులకు ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించడం జరిగింది. అలాగే 3 తాండాలు ఏవైతే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయో రావిలాలలో 3 తాండాల ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా 70-80 ఊర్లు ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి. దానిలో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో పర్యటించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాతో పాటు డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే వరదలకు దెబ్బతిన్న గ్రామాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో కొన్ని గ్రామాలు అయితే నేలమట్టం కావడం జరిగింది. అదేవిధంగా కొన్ని తండాలు కూడా, ప్రధానంగా రోడ్లు కావచ్చు, అక్కడ ఉంటున్న వాగులు వంకలు ఒక్కసారిగా వరద ప్రవాహం ఎక్కువ రావడంతో పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. దానిలో భాగంగా నిన్న కొన్ని గ్రామాలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరికొందరు మంత్రులు కూడా పర్యటించిన పరిస్థితి. దానిలో భాగంగా ప్రస్తుతం ఉంటే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిలాల గ్రామంలో రావిలాల గ్రామం అయితే పూర్తిగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నేలమట్టం కావడం జరిగింది. సీఎం సారు మమ్మల్ని చూడండి అంటూ వారు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు మొత్తం వేడుకుంటున్న పరిస్థితి. మమ్మల్ని ఆదుకునే వారే లేరా, అపర్ణాస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి రావిరాల గ్రామ ప్రజలు వారి బాధ వర్ణనాతీతం, చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా వీళ్ళ గ్రామాన్ని కనీసం సీఎం దృష్టికి కానీ, అధికారులు కానీ, కలెక్టర్ కానీ, ఎవరికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పూర్తిగా గ్రామం మొత్తం ఇప్పటికీ జల దిగ్బంధంలోనే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే కనీసం తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేదు,
గూడు లేదు, తిండి లేదు, కనీసం మంచినీళ్ళు ఇచ్చే సౌకర్యం కూడా లేక పూర్తిగా విలవిలాడుతున్న పరిస్థితి రావిరాల గ్రామ ప్రజలు. అయితే స్థానికంగా ఉన్నటువంటి పైనుంచి చెరువులు అధికంగా ప్రవాహం రావడంతో పూర్తిగా పైన నుంచి కనీసం 4-5 చెరువులు ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో కట్టలు తెగి కంప్లీట్ గా ఊరి మీద ఏదైతుందో రావిరాల ఊరు గ్రామం మీద పడడంతో ఒక్కసారిగా అర్ధరాత్రి జరిగినటువంటి ప్రవాహానికి ఊరు మొత్తం ఒక నీటి ప్రవాహంలో కలిసిపోయిన పరిస్థితి. దానిలో బాగానే రావిరాల గ్రామం అంతా పూర్తిగా ఇటు ఇల్లు కావచ్చు, మోటార్ వెహికల్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, కనీసం ఒంటి మీది బట్టలు తప్ప అక్కడ రావిరాల ప్రజలకు ఏం లేనటువంటి పరిస్థితి మనం చూసాం. మనం బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన బీఆర్కే బృందం అక్కడికి పోవడం జరిగింది. పూర్తిగా ప్రధానంగా ఉంటే అక్కడ గ్రామ ప్రజలతో అన్ని అంశాలు పూర్తిగా చర్చించడం జరిగింది. ఉన్నట్టు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జరిగిన అంశాన్ని పిన్ టు పిన్ ప్రత్యక్షంగా మనం లైవ్ లో చూడడం జరిగింది. రావిరాల గ్రామం పూర్తిగా ఉంటాడు అక్కడ. ఎందుకంటే సుమారుగా మనం చూస్తున్నాం 150 గొర్రెలు చనిపోవడం జరిగింది. అలాగే కొన్ని మోటార్ వెహికల్స్ పోవడం జరిగింది. కొన్ని ఇల్లు అయితే కొన్ని కంప్లీట్ గా నేలమట్టడం కావడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది రావిరాల ఆ గ్రామంలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు కానీ కనీసం ఏం లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఇప్పటికైనా ప్రభుత్వం మా వైపు చూడండి, ఒకసారి మమ్మల్ని కనికరించండి, మాకు అపర్ణాస్తం కోసం మాకు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే కనీసం తినడానికి తిండి లేని ఆ పరిస్థితి ఉన్న పరిస్థితి. మొత్తానికి కంప్లీట్ గా ఆ ఊళ్ళో 150 ఇండ్లు మొత్తం కంప్లీట్ గా పోయినట్టుంది. సుమారుగా 25 ఇండ్లు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి. అనేక ఇండ్లలోకి వరద నీరు రావడంతో నిత్యావసర సరుకులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఉప్పు పప్పులు అన్ని కంప్లీట్ గా తడిసిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆ మనిషి కనీసం తిండి మంచినీళ్ళు తాగడానికి కూడా గ్లాసులు కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ రావిరాల గ్రామంలో దాపరించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కనీసం అధికారులు ఎవరు కూడా మా వైపు చూడలేదు, మమ్మల్ని పట్టించుకోలేదని రావిరాల ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం బీఆర్కేలో ఎక్స్క్లూజ్ చేయడం జరిగింది. అని ఇప్పటికైనా నిన్న సీఎం దాంట్లో కనీసం మన షెడ్యూల్ లేకపోవడం అంత దురదృష్టకరం అని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు ఆందోళన చేసిన పరిస్థితి. ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు వచ్చి మా గ్రామాన్ని విజిట్ చేయండి, మా గ్రామాన్ని పరిశీలించండి, మాకు ఆపదగా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి ఉంది ఈ గ్రామాన్ని. భాస్కర్, అలాగే చెప్పండి, తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు, తాండవాసులు ఏదైతే ప్రశ్నిస్తున్నారో ఎందుకు ఏ ఒక్క అధికారి కూడా సందర్శించలేదు? అంటే వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందంటారా, లేదా ఈ అధికారుల దగ్గర ఆగిపోయిందంటారా? బ్రాహ్మణి, ఈ నేపథ్యంలోనే మనకు ఒకసారి సమాచారం రావడం, బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ మనకు సమాచారం రావడం, మన బీఆర్కే బృందం అక్కడికి స్థానిక అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ లొకేషన్కి వెళ్ళడం జరిగింది. వారి బాధ వింటుంటేనే వర్ణాతీతం కనపడుతుంది. ఎందుకంటే ఏ ఒక్క అధికారి కూడా, ఎందుకంటే విపత్తు చాలా గతంలో ఎన్నడూ లేనటువంటి విపత్తు ఇది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకి ప్రధానంగా ఊరు కూరే మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీటీఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, టాప్ టు బాటం కింది ఆ ఏఈల కాంచి మొదలు పెట్టుకుంటే జిల్లా అధికార యంత్రాంగం వరకు కూడా ఎవరు కూడా రావిరాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏమంటున్న పరిస్థితి అంటే ఓన్లీ ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం మమ్మల్ని వాడుకుంటారు తప్ప ఇలాంటి ఆ పరిస్థితులు, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మమ్మల్ని చూసుకునే పరిస్థితి లేదు, మా దగ్గరకు వచ్చేవారే లేరు ఎవరు అని చెప్పేసి వాళ్ళు సీఎం సార్ మమ్మల్ని చూడండి, మమ్మల్ని పట్టించుకోరని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే అపర్ణాస్తం కోసం కనీసం మంచినీళ్లు బాటిళ్ల కోసం కూడా చేతుల దాపి చూస్తూ అడుగుతున్న పరిస్థితి. అందుకోసమే మనం ఒక్కసారిగా పడుతున్నట్టు వర్షానికి గనక ఆ 3 రోజుల నుంచి వర్షానికి పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు వచ్చి మమ్మల్ని పరిశీలించండి, మాకు ఎంతగా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి రావిరాల గ్రామ ప్రజలు వేడుకుంటున్న పరిస్థితి. దానిలో భాగంగా మనం బీఆర్కే ఎక్స్క్లూజివ్ గా చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలు దానికి తప్పకుండా ఆ గ్రామానికి వెళ్లి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి ఒక అంచనా చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది గ్రామాన్ని. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.